సువార్త కూడిక ద్వారా ప్రభా నీ యొక్క కృపాశ్రమం వచ్చినమనైనా. అయ్యో నా కుటుంబంలో సమాధానం లేదనైనా, నా కుటుంబంలో సంతోషం లేదనైనా, ఇదిగో నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, బిడ్డల విషయంలో ఏ విషయంలో నా కుటుంబ సమాధానం లేదు తండ్రి. అయ్యా నా కుటుంబం ప్రేమలో చలారిపోతున్నాయి ప్రభు. అయ్యో ఈ అంతిమ కాల సమయంలో ఒక్కసారి ప్రభు నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, అయ్యా నా బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. అయా నిత్యము ప్రభు ఒక్కసారి నాయన నీవు మాట్లాడితే మారుతారు నాయన. అయా నా కుటుంబంలో ఎన్నో బాధలు ఏలుబడి చేస్తున్నాయి, అప్పులు ఏలుబడి చేస్తున్నాయి, రోగములు ఏలుబడి చేస్తున్నాయి, ఇబ్బందులు ఏలుబడి చేస్తున్నాయి, శ్రమలు ఏలుబడి చేస్తున్నాయి, అవమానం ఏలుబడి చేస్తున్నాయి, నిందలు ఏలుబడి చేస్తున్నావు తండ్రి. అయా నిశ్చయము మా అందరం ఏలుబడి చేస్తున్న ప్రతి బంధకములు తెగిపోవాలయ్యా. ప్రతి బంధకములు యేసునామములో తెగిపోవును గాక. ప్రతి బంధకం యేసు క్రీస్తునామములో తెగిపోవును గాక. మన కుటుంబాలను ఏలుబడి చేసే ప్రతి విధమైన శాతాన్ని కానీ నజరేయుడైన యేసు క్రీస్తునామమున వాడి యొక్క శక్తి నిర్వీర్యం చేయబడును గాక. ఆదికి వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభువా. అయా నిశ్చయము మా గ్రామమును, మీ పేటను ఆమెను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ ప్రేమలు లేవు నాయనా. అయ్యా రాబోతున్న దినముల తండ్రి ప్రేమలు చల్లారిపోతున్నాయి. అయ్యా నా జీవితంలో ప్రార్థన లేదు నాయన, ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యము చదవలేకపోతున్నా, వాక్యం వినలేకపోతున్నాను తండ్రి. అయ్యా ఒక్కసారి ప్రభు నన్ను జ్ఞాపకము చేసుకోండి తండ్రి. ఈ రాత్రి నా కుటుంబాన్ని అడుగుదామా ప్రభు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఎవరి జీవనంలో ఏ సమస్య ఉందో, పట్టి పిడిస్తున్న బంధకం ఏదైనా ఈ రాత్రి నా ప్రభు తెచ్చివేయబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రభు తెచ్చివేయబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రభు తెచ్చివేయబోతున్నాడు. నిశ్చయముగా నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకములు ఈ యొక్క రాత్రి నా యేసు క్రీస్తు నామమున ఎర్రగొట్టబడింది గాక, ఎర్రగొట్టబడింది గాక. అయానికి వందనాలు. ఒక్కసారి ప్రభు అడుగుదామా, నన్ను జ్ఞాపం చేసుకోదైనా. ఎవరికి అయినా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో ప్రభు. ఏదైనా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోదండి. అప్పుల భారము, రుణ భారములు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అయా ఒక్కసారి అయినా కుటుంబాన్ని, అయా నా కుటుంబములు అడిగాము, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోదండి. కృపగల దేవుడు అయినా అడుగుడు ఇల్లుకి ఇవ్వబడినవ తండ్రి. ఇదంతా అడుగుచున్నాము నాయన, ఇదంతా అడుగుచున్నాము తండ్రి. అయ్యా ఒక్కసారి అయ్యా ఎదుగో తండ్రి, జక్కయ్యతో మాట్లాడవయ్యా. జక్కయ్య కుటుంబం అంతా రక్షించబడింది తండ్రి. నా కుటుంబంలో నా భర్తగా మారు మనసు లేదు, నా భార్యకి మారు మనసు లేదు, నా బిడ్డలకు మారు మనసు లేదు.